మేడ్చల్ జిల్లా ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్ పోలీసులు తనిఖీలు నిర్వహించారు. 9 లక్షల రూపాయల విలువ చేసే 76.77 గ్రాముల కొకైన్, 200 గ్రాముల ఓజీ కుష్ను 2 కేసుల్లో స్వాధీనం చేసుకున్నారు. కొకైన్తో పాటు ఒక కారును సీజ్ చేస్తూ ఈ కేసులో ఇంజోత్ సింగ్ నాగుపాల్ అనే వ్యక్తిని అరెస్ట్ చేసినట్లు ఎక్సైజ్ సూపరింటెండెంట్ ఫయాజుద్దీన్ తెలిపారు. ముంబైలోని బోబ్రీలీ కేఫ్ వద్ద అబ్డూజ్ అనే వ్యక్తి నుంచి కొకైన్ తీసుకున్నట్లు విచారణలో నిందితుడు తెలిపాడు. మన్ప్రీత్ సింగ్ అనే వ్యక్తి టెలిగ్రామ్ యాప్ ద్వారా ఓజీ కుష్ను తెప్పించి విక్రయిస్తున్నాడనే సమాచారం మేరకు హస్మత్పేట్ డిటిఎఫ్ సిఐ నర్సిరెడ్డి సిబ్బంది కలిసి తనిఖీలు నిర్వహించారు. కృష్ణ ఇంకా ప్రమోద్ వీళ్ళిద్దరు ప్రసాద్ వీళ్ళిద్దరు అన్నదమ్ములు డైరెక్టర్స్ దాన్ని వీళ్ళని అప్రోచ్ అయితే వాళ్ళ ఓనర్స్ అప్రోచ్ అయితే సరే చేద్దామని చెప్పిన తర్వాత ఇంకొక అతను దొరబాబు అని అతన్ని కాంటాక్ట్ చేయడం జరిగింది. దొరబాబుని ఎందుకంటే ఈ యొక్క ప్రాస్పెక్టివ్ బయర్స్ని తీసుకురావడానికి అతన్ని కలిసి 5 పర్సన్స్ కలిసి ఒక కాన్స్పిరసీ లాగా చేసి ఇతను ఈ యొక్క సాల్వెంట్స్ అన్ని వీళ్ళకి సప్లై చేసి ఒక దాదాపు 9 లక్షల డబ్బులు ఇచ్చి వీళ్ళతో అది స్టార్ట్ చేయించడం జరిగింది. లాస్ట్ జనవరి ఫిబ్రవరిలో దీన్ని తయారు చేస్తే ఒక 225 కిలోల ఎఫిడ్రిన్ తయారైంది. ఎఫిడ్రిన్ తయారైనాక వీళ్ళకి కొంతకాలం కొద్దిగా బయర్స్ దొరకలేదు. సో కాబట్టి ఈ మధ్యనే ఈ బయర్స్ కోసం అని చెప్పి వాళ్ళు ఈరోజు ఇక్కడ అసెంబుల్ అవుతున్నారు, ఎట్లా చేయాలి, ఎట్లా డిస్పోజ్ చేయాలని దాని గురించి అసెంబుల్ అవుతున్నారని ఇన్ఫర్మేషన్ రాగానే మేము ఈగల్ టీము టీనాబ్ దీన్ని రేడ్ చేయడం జరిగింది. రేడ్ చేసి నలుగురిని అక్యూజ్ని కస్టడీలోకి తీసుకుని 225 kgs ఆఫ్ ఎఫిడ్రిన్ వర్త్ 72 crores ఇన్ ది ఇంటర్నేషనల్ మార్కెట్. దీని విలువ 72 crores ఉంటుంది ఇంటర్నేషనల్ మార్కెట్.